హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖ్య పార్ట్ 107. అసలుకే తన కొడుకు ముఖం చాలా అందంగా ఉంటుంది. వీడికి నా పోలిక ఒకటి రాలేదు. చూస్తే అచ్చం వాళ్ళానే ఉన్నాడు అని మనసులోనే విసుక్కుంది అంజలి. తన కొడుక్కి ఆర్య పోలికలు ఎందుకు వచ్చాయబ్బా? ఇంతలో తన తల్లి తన గురించి అలా అనుకుంటుందని ఆ పసివాడికి తెలియదు. మరుసటి రోజు ఉదయం తన కొడుకుని స్కూల్లో దింపి అంజలి ఆఫీస్కి తిరిగి వెళ్ళలేదు. బదులుగా ఆమె తన షాప్కి వెళ్ళింది. ఆమె కారు దిగ్గానే సౌందర్య ఆభరణాల కాలగారం ముందు వరుసగా నిలిపిన ఖరీదైన కార్లను చూసింది. దాని పక్కనున్న కొన్ని షాపులో ఈగలు తోలుకుంటుంటే సౌందర్య ఆభరణాల ప్రధాన షాప్ మాత్రం వినియోగదారులతో కిటకిల్లాడుతుంది. అంతేకాదు షాప్ నుండి బయటకు వచ్చిన ప్రతి వినియోగదారుడి చేతిలో ఒక బ్యాగ్ ఉంది. అంజలి షాప్ మేనేజర్ అయిన చిత్ర గారి కోసం వెతకాలని అనుకుంది. కానీ ఆమె ఎంత హడావిడిగా ఉంది అంటే అంజలి కంటికి కూడా కనిపించలేదు. నిజానికి ఆమె సరుకును ఒక చోట నుండి మరొక చోటికి మార్చడంలో తల మునకలై ఉంది. పైగా వాళ్ళ దగ్గర ఖరీదైన నగలు చాలా వరకు అయిపోయాయి. అందువల్ల అంజలి ముందుగా సంస్థకు తిరిగి వెళ్ళక తప్పలేదు. ఆమె ఇక్కడికి చేరుకునేసరికి లాబీలో కూర్చుని ఉన్న అనుషాని చూసింది. కానీ ఆమె ఏమాత్రం అంజలిని చూడనట్టుగా ముఖంలో అసలు ఎలాంటి భావం లేకుండా పక్కకు తిప్పుకుని లిఫ్ట్ వైపుకు నడిచింది. ఇక ఆమె ఆఫీసులోకి అడుగుపెట్టిన క్షణం రాజ్యలక్ష్మి చకచక ఆమె దగ్గరకు వచ్చింది. చాలా బాగా చేశావు అంజలి. నీ కుటుంబం స్నేహితులు నీకు బాగా మద్దతు ఇస్తున్నారుగా. రాజ్యలక్ష్మి కొద్దిగా కిందకు వంగి రహస్యంగా మెచ్చుకుంది అంజలిని. ఏంటి? ఆమె మాటలకు అర్థం తెలియక అడిగింది అంజలి. నువ్వు ఎంచుకున్న షాప్ లో అమ్మకాలు అదరగొడుతున్నాయంట. ఈ నెలలో ఇంకా కొన్ని రోజులే గడిచినా మా నమ్మకాలు 20 లక్షలు దాటేశాయంట. ఆ మాటలకు అంజలి కొద్దిగా ఆశ్చర్యపోయి పెదవి కొరుక్కుంటూ, కాని వాళ్ళు నా స్నేహితులు కుటుంబ సభ్యులు కారు అని కాదంది. ఇక అమలా బృందం అమ్మకాలు కేవలం 40 నుండి 50 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈసారి అసోసియేట్ డైరెక్టర్ పదవి నీకే ఖాయం. నేను నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను అంతే. అసోసియేట్ డైరెక్టర్ పదవి కోసమా? మరి దానికోసమే కదా అని నిస్సహాయంగా జవాబిచ్చింది అంజలి. ఆమెకు కావలసిందల్లా జీతం పెంపు మాత్రమే. ఒకవేళ ఈ పదవితో జీతం పెరగకపోతే ఆమె తనకి దరఖాస్తు కూడా చేసేది కాదు. రాజ్యలక్ష్మి వెళ్ళిన కాసేపటికి అమల ముఖం మార్చుకుని తలుపు తోసుకుని ఆఫీసులోకి అడుగుపెట్టింది. లోపలికి రాగానే ఎగతాళిగా, అంజలి, మనం మన కుటుంబం స్నేహితుల మధ్య ఆధారపడకూడదని అనుకున్నాం కదా, మరి నువ్వెందుకు అలా చేసావని అడిగింది. ఆమె ప్రశ్నకు అంజలి కళ్ళు చిట్లించి, తను కూడా అదే పద్ధతి వాడుతుంది కదా, నన్ను నిందించే ధైర్యం తనకెలా వచ్చింది? నేను నా కుటుంబం మీద స్నేహితుల మధ్య ఆధారపడడం లేదు. వాళ్ళు కేవలం సాధారణ వినియోగదారులు అంతే. ఓ, ఎవరిని మోసం చేద్దామని చూస్తున్నావు? నీ షాప్ కి వచ్చిన వాళ్ళలో కొందరు సుకుమార్ బృందం ప్రధాన వాటాదారులు. అక్కడ కొందరు ఉన్నత స్థాయి మేనేజర్లు కూడా ఉన్నారు. నువ్వు నీ పలుకుబడి ఉపయోగించి ఆర్య గారి కుటుంబ సభ్యులను స్నేహితులను రప్పించావని నేను కనిపెట్టలేననుకున్నావా? అంజలి బుర్ర ఒక్కసారిగా పేలిపోయింది. ఆమె కొన్ని క్షణాల పాటు అమల వైపుకు అయోమయంగా చూస్తూ ఉండిపోవటంతో ఆమెకు నోటమాట రాలేదు. ఇప్పుడు ఆమెకు అర్థమైంది, తన షాపులో లక్షలు ఖర్చు పెడుతున్న వినియోగదారులు అంతమంది ఎందుకున్నారు. అంటే వాళ్ళందరూ ఆర్య పంపిన వాళ్ళేనా? న్యాయంగా పోటీ పడతానని మాటిచ్చాను కదా, మోసం చేసి గెలిస్తే నలుగురు నవ్వుతారని భయం లేదా అంజలి? దీన్ని మోసం అంటావా? అయితే ఆ పని నువ్వు చేయొచ్చు, నేను చేయకూడదా అని అంజలి ఎదురు తిరిగింది అమలాకి. నువ్వు అని అమల కోపంతో ఊగిపోతూ ఆమె మెడ ముఖం ఎర్రబడ్డాయి. అంజలి ఆమెతో వాదించడం అనవసరం అనుకుంది. అమలకి ఎలాగో తనంటే ఇష్టం లేదు కాబట్టి అంజలి లేచి నిలబడి, నేను ఇప్పుడు పని చేసుకోవాలి, ఇక దయచేసి వెళ్ళు అని అంది. నువ్వు దీనికి ఖచ్చితంగా అనుభవిస్తావు అని కసిగా అని అమల తలుపు దగ్గర నుండి కోపంగా వెళ్ళిపోయింది. అమల వెళ్ళిపోయాక అంజలి నిరాశతో తల పట్టుకుంది. ఆర్య తనకి ఎందుకని సహాయం చేశాడు? అతనికి రుణపడి ఉండటం ఆమెకి ఇష్టం లేదు. ఆ ఆలోచనతో అంజలి ఆర్య ఆఫీస్ నెంబర్కు ఫోన్ చేసింది. కానీ ఎవరూ ఎత్తలేదు. వదిలిపెట్టకుండా కంటిన్యూ అంజలి ఆర్య వేరే నంబర్కి ఫోన్ చేసింది. ఈసారి అయితే కాల్ కలిసింది. హలో, అతని గంభీరమైన బొంగురు గొంతు ఎప్పట్లాగానే ఆకర్షణీయంగా వినిపించింది. అయినా అది అంజలి అమర్యాదకరమైన గొంతుని ప్రభావితం చేయలేదు. ఆమె నిరాశతో అరిచింది, నా షాప్ కి వినియోగదారులను పంపిస్తున్నది మీరేనా ఆర్య గారు? మాకేమైనా చాలా ఖాళీ సమయం ఉందని అనుకుంటున్నాం అంజలి. ఆర్య ప్రశ్నను ఆమెకే తిప్పికొట్టాడు. నాతో అబద్ధాలు చెప్పకండి ఆర్య గారు,
షాప్కి వచ్చిన వినియోగదారులను ఎవరో గుర్తుపట్టే వాళ్ళు మీ సంస్థ వాటాదారులు మేనేజర్లు అని చెప్పారు. అంజలి నిర్దాక్షిణ్యంగా అతన్ని గుట్టు చేసింది. కొంతసేపటికి నిశ్శబ్దం తర్వాత అతను నిర్లక్ష్యంగా, ఏమో అది వాళ్ళ ఇష్టం, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నాడు ఆర్య. అతను సహాయం చేశానని ఒప్పుకోవటానికి ఇష్టం లేక ఆర్య స్పష్టంగా అబద్ధం చెప్తున్నాడు. మరోసారి అంజలికి నోటమాట రాలేదు. ఏం చెప్పాలో తెలియకపోయినా అంజలి మనసు నిజంగానే కదిలింది. థ్యాంక్ యూ, కానీ ఇకపై వాళ్ళని నా షాప్కి రమ్మని చెప్పొద్దని నేను ఆశిస్తున్నాను. నేను అసోసియేట్ డైరెక్టర్ పదవిని వదులుకున్నాను. ఆమె నిట్టూర్చింది. ఎందుకలా? ఆర్య ఆతృతగా అడిగాడు. నేను కేవలం డిజైనింగ్ పై మాత్రమే దృష్టి పెట్టాలి అనుకుంటున్నాను. నాకు నిర్వహణ నైపుణ్యాలు లేవు, కాబట్టి నేను కంపెనీని వెనక్కి లాగటం ఇష్టం లేదు. నీ సామర్థ్యం మీద నీకు నమ్మకం లేదా? నీకు జీతం పెంపు వద్దంటావా? నా సామర్థ్యానికి ఒక హద్దు ఉంటుంది. నేను నా ప్రస్తుత జీతానికి మాత్రమే అర్హురాలిని. మీ ఆసక్తికి ధన్యవాదాలు ఆర్య గారు. మీరు మీ కుటుంబాన్ని, స్నేహితులను ఇక మా షాప్కి రావటం ఆపమని చెప్పొచ్చు. చివరి మాట చెప్పాక అంజలి ఫోన్ పెట్టేసింది. ఆమె తన నిర్ణయం గురించి రాజలక్ష్మి గారికి చెప్పడానికి ఫోన్ చేసే ముందు ఊపిరి పీల్చుకుంది. రాజలక్ష్మి గారు ఆమె కోరికను గౌరవించారు. గత కొన్ని నెలలుగా అంజలితో గడిపిన తర్వాత ఆమె చాలా సూటిగా, నిజాయితీగా ఉండే అమ్మాయి అని రాజలక్ష్మి గారు గ్రహించారు. అందుకే ఆ అమ్మాయి అంటే ఆమెకి చాలా ఇష్టం. ఇంతలో రిసెప్షన్ లో ఎవరో ఈ విషయం గురించి ఇక రూమర్స్ వ్యాపింప చేయడం మొదలు పెట్టారు. అది తక్షణమే కంపెనీ మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఈసారి డిజైన్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ గా అంజలి అవుతుందని విన్నాను అని రిసెప్షన్ లో ఒక మహిళ అప్పుడే ఒక రూమర్ విని చెప్పింది. ఎందుకు తను? అనుష వెంటనే ముందుకు వంగి సంభాషణలు చేరింది. ఈసారి పదవి కోసం డిజైన్ విభాగంలోని 3 డిజైనర్లు పోటీ పడుతున్నారని విన్నాను. వాళ్ళు ఒక్కొక్కరు ఒక షాప్ ని ఎంచుకుని ఈ నెల మొత్తం అమ్మకాల ఆధారంగా పోటీ పడతారు. వాళ్ళందరికీ వారి కుటుంబం, స్నేహితుల నుండి మద్దతు లభించిందని కూడా విన్నాను. కానీ అంజలి ఒక అడుగు ముందుకేసింది. ఇంకొకరు అడిగారు. ఆమెకు ఆ పలుకుబడి ఎక్కడి నుండి వచ్చింది? ఇంకెవరుంటారు? ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆర్య గారే. ఆయనే స్వయంగా తన ఉన్నత స్థాయి యజమాని సిబ్బందిని అంజలి షాప్ కి వెళ్ళమని అడిగారు. అబ్బా! రిసెప్షన్ లోని మిగతా అమ్మాయిలు ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు. కానీ అనుష ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఈ రోజు తను కంపెనీకి రాకపోయి ఉంటే అంజలి ఆర్య గారితో తిరుగుతుందని కూడా తనకి ఏమాత్రం తెలిసేదే కాదు. ఇప్పుడు అంజలికి ప్రమోషన్, జీతం పెంపు ఇప్పించడానికి ఆర్య తన గర్వాన్ని అంచుకుని తన ఉన్నత స్థాయి యజమాని సిబ్బందిని ఆమెకు మద్దతు ఇవ్వమని అడగడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆమె కోసం అతను అంత పని చేయడానికి వాళ్ళిద్దరి మధ్య ఎంత చనువు ఉండాలి? అంజలి ఎప్పుడూ కూడా ఆర్యతో ఉండలేదని నమ్మడానికి అనుష ఏమాత్రం సిద్ధంగా లేదు. అంజలి ఎంత సిగ్గులేని మనిషి! ప్రెసిడెంట్ ను ఎలా వలలో వేసుకోగలిగింది అసలు? అనుష విక్రింతగా అంది. మిగతా అమ్మాయిలు ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఎందుకంటే కంపెనీలో ఎవరు అంజలిని కనీసం తిట్టే ధైర్యం కూడా చేయరు. ఆమెకు కోపం తెప్పించడం అటుంచి, ఛే, తను ఒక మంచి అమ్మాయి కాదు, దానికి ప్రెసిడెంట్ గారు దక్కాలా? ఎంత దుర్మార్గపు అమ్మాయి! అంజలిని నానా తిట్లు తిట్టాలని కసితో అనూష పొళ్ళు కొరుకుతూ అంది. అనూష, అసలు ఎందుకు అలా అంటున్నావు? మాకు చెప్పు. అంజలి ఒక చెడ్డ అమ్మాయి అని నీకెలా తెలుసు? దానికి ఒక అక్రమ సంతానం ఉంది. ఆ పిల్లాడు 5 ఏళ్ల క్రితం వేరే అబ్బాయితో ఉండటం వలన పుట్టాడు. తను విదేశాల్లో చదువుకోవడానికి ఒక క్లబ్ లో పనిచేసేది, వీటులకు సేవ చేసేది, ఇక వాళ్ళతో ఉండేది కూడా. చివరికి వాళ్ళని ఇంట్లోంచి గెంటేశారు. నీకు ఇవన్నీ ఎలా తెలుసు? అది మా నాన్నగారు మాజీ భార్య కూతురు. అనుష ఇక తన గుర్తింపును దాచకూడదని నిర్ణయించుకుంది. ఏంటి? రిసెప్షన్ లో అందరూ షాక్ తో అరిచారు. అనుష నుండి అదొక మసాలా వార్త. అంజలి ప్రెసిడెంట్ గారి పలుకుబడిని ఎలా సంపాదించగలిగిందో ఇప్పుడు అర్థమైంది. ఇదంతా 5 ఏళ్ల క్రితం అబ్బాయిలను వలలో వేసుకున్న అనుభవం నుండి వచ్చిందన్నమాట. రిసెప్షన్ లో అమ్మాయిలు తన మాటలతో ఆసక్తిగా ఉన్నారని చూసి అనుష అంజలి గతాన్ని అతిశయోక్తులతో రంగులు పులిమి వివరించింది. అంజలి అగాధం యువరాణి అని, అత్యంత ప్రజాదరణ పొందిన హోస్టెస్ అని ఆ సమయంలో తనకు తోచిన పేర్లని పెట్టింది. రిసెప్షన్ లో అమ్మాయిలు రూమర్స్ పుట్టించే వాళ్ళు. వరకు తమకు ఎదురైన ప్రతి వ్యక్తితో అంజలి గతం గురించి గుసగుసలాడారు. ఆ సాయంత్రానికల్లా అంజలి పరువు మరోసారి ప్రచారణ పడింది. అంజలి ఆర్య పలుకుబడిని ఎలా ఉపయోగించుకోగలిగిందని అందరూ ఆశ్చర్యపోతున్నప్పటికీ చాలా మంది ఆమె అతనితో ఉందని భావించారు.
ఇప్పుడు 5 ఏళ్ల క్రితం ఆమె కుంభకోణం గురించి విన్నాక అన్ని అర్థవంతంగా అనిపించాయి. అలా కంపెనీలో అంజలి ఒక చౌకబారు అమ్మాయిగా పేరు మోసింది. అయితే తన ఆఫీస్లో ఉన్న అంజలికి అసలు ఏం జరుగుతుందో ఏమాత్రం తెలియదు. అంజలి పోటీ నుండి తొలగింది అన్న అమల అసిస్టెంట్ డైరెక్టర్ పదవిని దక్కించుకోవడానికి మరింత ఉత్సాహపడింది. ఇందులో ఒక ఖరీదైన కారు గ్యారేజ్ లో ఆగింది. రవి ఆర్యను అనుసరించి లిఫ్ట్ లోకి వెళ్ళాడు. కానీ అది డిజైన్ విభాగం. 6వ అంతస్తులో ఆగినప్పుడు అతను రవి వైపుకు తిరిగి, నువ్వు ముందు పైకి వెళ్ళు అని అన్నాడు. రవి దానికి తలూపాడు. ఆర్య లిఫ్ట్ నుండి డీవీగా అడుగులు వేస్తూ అంజలి కోసం వెతకడానికి వెళ్తూ ఉండగా, అతను ప్యాంట్రీ దగ్గర నుండి వెళ్తూ ఉండగా గాజు కిటికీ వెనక నుండి వస్తున్న సంభాషణను ఒకసారిగా విన్నాడు. మరి చూద్దాం ఏం జరిగిందో ఏమిన్నాడో.